అంత రేంజ్లో చెయ్యాలా? విజువలైజేషన్ ఎంత పీక్లో ఉంటే అంత పీక్లో కంటెంట్ వర్కౌట్ అవుతుంది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. పరిస్థితి చెయ్యి దాటే పరిస్థితి వస్తే నీకు సాయంగా నేను వస్తాను. నీ సేఫ్టీకి నేనున్నాను. కానివ్వు. చెప్పినట్టే ఆ పిల్ల హక్కి పూలతో కొంప తగలెట్టేస్తా ఉండాది. చూస్తావే. పద, ఆ నిప్పులో పెట్రోల్ చల్లేస్తే సరిపోతుంది. పద. తీయను. మీరు నేను చెప్పింది చేస్తే గాని నేను బయటికి రాను. మంటలేంటి ఇలా పెద్దగయ్యాయి? నిజంగానే నేను చనిపోతానా ఏంటి? అమ్మి చూస్తా ఉంటే మంటలు బలంగానే అంటుకునుండాయి. ఆ పిల్లకేమన్నా అయ్యిందంటే మన మీదకి వస్తుందమ్మి. పోతే పోనీ, మరీ మంచిదేగా. ఒకవేళ అది చేస్తే దాని మూలంగా టోటల్ ఫ్యామిలీ మీద కేస్ బుక్ అయిపోతుంది. ఓ మై గాడ్, ఊపిరి కూడా అందట్లేదు. కుంపదీసి అనవసరంగా రిస్క్ చేశానా? వామ్మో, ఈ అనన్య గాని కుంపదీసి నన్ను చంపేయాలని ప్లాన్ గాని ఇలా వర్కౌట్ చేస్తుందా? బయటికి రా. రండి, త్వరగా రండి. అయ్యో అమ్మా, దామిని దామిని పిచ్చి పట్టిందా? సైకో దానిలో ఏంటి నీ ప్రవర్తన? మీరు ఏమన్నా అనుకోండి, నేను అడిగింది చెయ్యకపోతే ఈసారి నా చావుని ఎవ్వరూ ఆపలేరు. నా నిర్ణయం ఇదే. దామిని దామిని దర్శన్, నీళ్ళు తీసుకో. అలాగే పెద్దనాన్న. అటు పోయి.
దామిని, కొత్త షాప్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేసుకో. ఆ డబ్బు సరిపోకపోతే ఈ నగలు తనఖా పెట్టి ఎంత కావాలో తీసుకో. ఇదిగో అమ్మా చెక్. వావ్, థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంట్లో ఇంతమంది ఉన్నారు కానీ ఎంతైనా కన్న తల్లి ప్రేమే వేరని నువ్వు మరోసారి నిరూపించావు. దామిని, కంగ్రాచులేషన్స్. మొత్తానికి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా బిజినెస్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నావు. ఎంట్రీ మాత్రమే కాదదినా, మన వల్ల ఏమీ కాదు అని మనల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ మన కెపాసిటీ ఏంటో కూడా చూపించబోతున్నాను. డబ్బులు పెట్టుబడి పెట్టినంత ఈజీ కాదు దామిని బిజినెస్ని నిలబెట్టుకోవడం. యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్గా పిలిపించుకోవడానికి, సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అనే లక్ష్యాన్ని సాధించడానికి మధ్య దూరం చాలా ఉంటుంది. ఒకరిద్దరు పనికి మాలిన వాళ్ళతో నువ్వు గొప్పదానివని పొగిడించుకున్నంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదు. సక్సెస్ అనేది మనం చెప్పుకునేది కాదు, జనం ఒప్పుకునేది. దానికి పెట్టుబడి డబ్బు నగలు కాదు, పట్టుదల, సంకల్ప బలం. అబ్బా ఏంటి బ్రో, శుభమా అంటూ బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంటే ఈ చెల్లిని భుజం తట్టి ఎంకరేజ్ చేయడం మానేసి డిసప్పాయింట్ చేసేలా మాట్లాడతావేంటి? ఇంతకాలం నుంచి నీ వల్ల డాడీ వల్ల కాని పని నేను చేసి చూపించడానికి ముందడుగు వేశాను. మీకు చేతకాని పని నేను చేస్తున్నాను కదా. నా గట్స్ ని అప్రిషియేట్ చేయండి బ్రో, అది అందరికీ మంచిది కదా. పెద్దమ్మా, దామినికి ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేదు. కనీసం టెక్స్టైల్ బిజినెస్లో కొంచెమైనా అనుభవం లేదు. ఇదేది లేకుండా ఇంత పెద్ద బాధ్యత తనకెలా అప్పగిస్తున్నావు?